ఎండ కొండ పగలు రేయి వాన వరదలను జయించి భరించి తప్పించి తమ రక్త మాంసాలనే పెట్టుబడిగా కష్టపడి కట్టుకున్న చీమల పుట్టను ఒక్క పూటలో నిస్సిగ్గుగా దౌర్జన్యంగా ఆక్రమించే పామి ఈ రాజు దొర నాయకుడు అనే చేతగాని పరాన్న జీవి. నింగి నేల నీరు నిప్పు గాలి అనే పంచభూతాలపై ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి మనిషికి సమాన హక్కుంది. ఆ హక్కు కోసమే నా పోరాటం, సమానత్వమే నా లక్ష్యం. మా కోసం పుట్టిన దేవుడు అన్నా నువ్వు. నేను దేవుణ్ణి కాను, నీలో ఒక చీమని, ఆ పాముని ఎదిరించే చలి చీమని. నీ పేరేంటన్నా? రామయ్య, కొండపల్లి సీతారామయ్య. అన్నా, నువ్వు స్టేజ్ ఎక్కే వరకు అందరికి బోర్ కొట్టి సైలెంట్ ఉండే అన్న. నువ్వు స్టార్ట్ చేసినావు, ఇక దేత్తడి పోచమ్మ గుడి. అంటే తమ్ముడు పోచమ్మ గుడి అన్న. పోచమ్మ అంటే ఆడదేవుడు. అదిగా దాని ముందే అన్నావు చూడు, తడి అనేదో. దేత్తడియా? దేతడి అంటే దేత్తడి అంటే దేత్తడి. 20 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నానయ్యా. తెలంగాణ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా, తెలంగాణ కొడుకు పుట్టాడు. కృష్ణా జిల్లాలో పుట్టాడు, నాకే భాష రాలేదు. ఎక్కడో గోదావరి రంగులో పుట్టాడు, నీకెలా వస్తుంది అనుకున్నావు? నేర్చేసుకుంటాడు. బాబా తానా అంటే తందనా అంటావు. 2 చిడతలు కొనుక్కో, భజన చేసుకోవచ్చు. ఏం నడుస్తుంది ఇక్కడ? సురబాబు ఏం నడుతున్నాడు చూడు. ఏం నట్టలేదు సార్. మజాకా అంటే తమ్ముడు? మజాక్ అంటే జోక్ అన్నా. వెంటనే ఇల్లు కాల్ చేయండి. బయటకెళ్ళి వచ్చి మాడతాను. బయటకెళ్ళా. వంశీ గారు మీరు తాగెత్తుండే మాట్లాడొస్తాను. రారా సురబాబు. ఊరుగాని ఊరు మీద ఇప్పుడు చెప్పి నీ బాధ. ఇల్లు ఖాళీ చేయి. నీకు నాకు 11 నెలల అగ్రిమెంట్ ఉంది. ఈ 11 నెలలు నేను దీని కోనరు. ఎటే కాదు కూడదు అన్నావు అనుకో, ఇంటికి తాళేసి లాయర్ నోటీస్ పంపిస్తాను. ముఖ్య మూలికి నువ్వే సెటిల్మెంట్కి వస్తావు. మా లాయర్ 5 లక్షలు అంటాడు, మీ లాయర్ కాళ్ళ పడి 1,00,000 సెటిల్ చేస్తాడు. ఆ 1,00,000 నాకు వద్దు. నా మటుకు నేను ఏదో ప్రశాంతంగా తాగుతున్నాను. తాగొచ్చి పిల్లలు ముట్టి అలవాటు లేదు. నాతో నీకేట్రా ప్రాబ్లం? ఇది ఆంధ్ర అనుకుంటున్నావా? ఎక్కడికొచ్చి ఏం మాట్లాడుతున్నావు? నేను పాకిస్తాన్ వెళ్ళినా ఇలా మాడతాను. పొద్దుగాల మాట్లాడతా. టైం చెప్పు. తాగున్నాం కదా, అలారం పెట్టుకోవాలా. లైన్ చేయి. లైన్ చేయి. అయ్యగారు నేను ఉన్నాను కదా, దేని భయపడుతున్నారు? నేను చూసుకుంటాను. అయ్యగారు నా మాట వినండి అయ్యగారు. అమ్మా, నాన్నకు ఆ బండి శబ్దం అంటే ఎందుకు భయం? నాన్నకి యమగండం ఉంది. బండి మీద యముడొస్తాడని భయం. ఎలా ఉందిరా శనక్కాయ పచ్చడి? బాగా చేసావు. ఎప్పుడు ఇలాగే అంటావు. ఏటే గోలా వచ్చింది కదా, ఏమోంది. ఏం పని ఉంది దానికి ఇంకా? ఎందుకని చిట్టుపెట్టలాడిపోతున్నావు? ఇంతకెవరితే? భవాని. భవాని ఎవర్రా? ముసల్దాని మనవరాలు. నీ మరదలు. మరదలంటావేంటి? ఏదో వర్షాలు కలుపుకో. దాన్ని ఎవరో ఏం బాగాలేదు చిన్నప్పటి నుంచి. తేల్చేస్తారు దాన్ని ఎవరేమిటో. ఎందుకు రా సిద్ధాంతం నీకు?
అన్నయ్య ఒకసారి బండి ఇవ్వండి అన్నయ్య, ఫుల్ ట్యాంక్ చేపిస్తాను అన్నయ్య. రే నువ్వు ఇంకా వయసుకి రాలేదురా, వయసు వచ్చినప్పుడు నేనే ఎత్తాను నీకు బండి. పెట్రోల్ కూడా నా డబ్బులతో కొట్టించుకుంది అని. ఏటే భావాన్ని వచ్చిందంట ఓ లుక్ వేసి వద్దారు. పక్క సందులోకి బండి ఎందుకన్నయ్య? రే బావని రా దానికి ఆనాలి కదా. బొమ్మలాగుందేట్రా. రాజు అన్నయ్య ఆకాట ఆడదామా? ఆకాట అంటే ఏంటి? అక్కడ చెప్పు. 2 జట్టులుంటాయి. ఆ, ఒక జట్టు ఇంకో జట్టుకి ఒక ఆకు పేరు చెప్తుంది. ఉమ్. ఆ జట్టు ఆకు తెచ్చే లోపు ఇంకో జట్టు దాక్కుంటారు. ఆ ఆకుని చూపించి పట్టుకోవడమే. పట్టేసుకుందారులే. ఎందుకు నువ్వే జట్టు? నీ జట్టే. దా వచ్చే, నువ్వు కూడా వచ్చే. క్యూట్కున్నావు. సూర్ బాబడే మా టీం. లోవరాజు గడు ఏ టీము, సూర్యబాబుడు ఎప్పుడు అదే టీం. ఏటే అర్థమా? ఆడదాం. మీరు వెళ్ళి ఉమ్మెత్తాకు పట్టుకురండి, మేము దాక్కుంటాం. ఉమ్మెత్తాకంటే ఏట్రా? మిగతా కంటే ముడిసిప్పి ఇంట్లో ఉంటది. అయితే ఏంటి పట్టుకొద్దాం. దాక్కోండి వెళ్ళి. వాళ్ళు ఎక్కడ దాక్కున్నారు చూడడం వెళ్ళొచ్చేద్దాం. స్టార్ట్ అవుతుంది. చూసిందట ఇంత చూసింది. కృష్ణ యముడొచ్చాడు ఎక్కడండి? గోడ మీద. ఎవర్రాదే? లోవరాజు గారు మీరే అండి? మీరేంటండి ఇక్కడ? అరే ఇక్కడ ఉమ్మెత్తాకేది ఇందులో? ఉమ్మెత్తాకండి. ఆ, అది అక్కడ ఉందండి. థ్యాంక్ యూ. ఎందుకండి? ఆకాట ఆడుతున్నావు. హ, మీరు ఆ కాట ఆడుకోవడం ఏంటండి బాబు? అప్పుడప్పుడు అన్ని ఆడాల్సి వస్తుందిరా. అమ్మాయి గారు మన లోవరాజు గారండి. ఎక్కడ ఉన్నారు? అక్కడ దాక్కున్నారు. మీ ఇద్దరు ప్రయత్నించాలంటే మీ ఇద్దరం ఈ వెళ్తాం.